నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఏపీలో మెడిసిన్ చదవడం ఇక మరింత కాస్ట్లీయా? పేదలకు వైద్య విద్య మరింత దూరం కానుందా? ఏపీ విద్యార్థులు మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస పోవాల్సిందేనా? కూటమి ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు రెడ్ కార్పెట్ పరుస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినబడుతోంది. ఏపీ శాసన మండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పిన దాన్ని బట్టి జనం ఈ అభిప్రాయానికే వస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులిచ్చి నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన 10 వైద్య కళాశాలలను ట్రిపుల్-పీ విధానంలో తీసుకెళ్తామని, ఇందుకు పెట్టుబడిదారులను అన్వేషిస్తామని కూడా ఆయన వివరించారు. మరి ఈ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక విమర్శలు వినవస్తున్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం, వనరులు, సాధనా సంపత్తులు ఉన్న ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యను అందించలేక చేతులు ఎత్తేస్తే ఇక ప్రైవేటు యాజమాన్యాల్లో మాత్రం నాణ్యత ఎలా ఆశించగలమనే సందేహాలు కలుగుతున్నాయి. విద్య, వైద్యం, రోడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికే ఈ ట్రిపుల్-పీ విధానాన్ని ముందుకు తెస్తోందని అంటున్నారు. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో వైద్య విద్య మరింత కాస్ట్లీగా మారుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక 4వ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో 3 పీపీపీల స్థానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు బదులుగా 4 పీపీపీలు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్, అంటే 4 ఈ పార్ట్నర్షిప్ను చూస్తారని ఆయన అన్నారు. అలాగే ఇకపై తనలో 1996 నాటి చంద్రబాబును చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఒక రోడ్ల విషయంలోనే కాక ప్రతి రంగంలో 4 విధానం తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంటే గతంలో 4 విధానంలో పొందే ప్రతి సేవకు కూడా జనం నుంచి యూజర్ ఛార్జీలాగా సొమ్ము వసూలు చేస్తారన్నమాట. 1996లో చంద్రబాబు తనను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక ఒక సీఈఓగా సంబోధించాలని అంటూ ఉండేవారు. వరల్డ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా అన్ని రంగాల్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని అప్పట్లో కమ్యూనిస్టులు చంద్రబాబును విమర్శించేవారు. మళ్ళీ ఇన్నేళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేట్ జపం చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే స్వాతంత్రం వచ్చాక రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే గత ప్రభుత్వ హయాంలోనే 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. ఒకే ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లను తమ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇక పీపీపీ విధానంలో ప్రభుత్వ పెత్తనమే ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెబుతున్నప్పటికీ కూడా అంత నమ్మశక్యంగా లేదన్న వాదనలు వినబడుతున్నాయి. సహజంగానే లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు యాజమాన్యాలు వైద్య విద్యను మరింత ఖరీదైన వస్తువుగా మార్చేస్తాయే తప్ప పేదల గురించి ఆలోచించమని అంటున్నారు. మెడికల్ కాలేజీ అంటే కేవలం విద్య అందించే కేంద్రమేనా? సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందులో భాగమే. పీపీపీ విధానంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో పారదర్శకత ఉండదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పేదలకు ఉచిత వైద్యం ప్రైవేటు యాజమాన్యాలు ఎలా అందిస్తాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వైద్య విద్యను ప్రైవేటీకరించడం అంటే దోపిడీకి గేట్లు బార్లా తెరిచినట్టే అని వాళ్ళు అంటున్నారు. ఇక రాష్ట్రంలో పేదల పిల్లలకు వైద్య విద్య అందడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీప్గా, క్వాలిటీగా చదవాలనుకునే విద్యార్థులు ఇకపై పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలసపోతారని అంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు వైద్య విద్య, ఉచిత వైద్యం ఇక వెంటిలేషన్ పైకి వెళ్ళినట్టే అంటూ సమాజంలో వివిధ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూద్దాం.